జనాభా కోలమానం కాకూడదు దీనికోసం అని చెప్పి మా అభిప్రాయాన్ని క్లియర్ దాని ఏంది జనాభాతో సంబంధం లేకుండా అన్ని రాష్ట్రాలకు 50% వేస్తున్నాం అనేటువంటి మాట చెప్తా ఉంది. అయితే ఇటు విపక్షాలు దక్షిణాది రాష్ట్రాలు దీన్ని విమర్శిస్తా ఉన్నాయి. దీనికి ఏమైనా ఆల్టర్నేట్ ఉందా, ఉంటే ఏం చేయాలనేటువంటి అంశాల గురించి నేను చిన్నగా ఒక వ్యాసం మీ ముందుకు తెచ్చాను, అది చదివి వినిపిస్తాను. దేశం పెద్దదైంది, జనాభా పెరిగింది, సమస్యలు పెరిగాయి, ప్రాంతీయత అసమానతలు పెరిగాయి, ప్రజల ఆశలు పెరిగాయి. అందుకే లోక్సభ సీట్ల పెంపు అవసరం ఉందని ఎవరైనా చెబితే దాన్ని సూటిగా ఖండించడం సరికాదు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు ప్రాతినిధ్యం పెరగాలి. దేశంలో 1950ల భారత్ కాదు, 140 కోట్లకు పైగా ప్రజల దేశం. ఇంత పెద్ద దేశానికి 543 మంది సభ్యులతోనే ఎప్పటికి ముందుకు పోవడం కష్టమే. కాబట్టి సీట్ల పెంపు అనే ఆలోచన తప్పు కాదు. కానీ అసలు ప్రశ్న ఇక్కడే మొదలవుతుంది. సీట్లను ఎలా పెంచాలి, ఎవరికి ఎంత పెంచాలి, ఏ ప్రమాణం ఆధారంగా ఇవ్వాలి, ఇక్కడే దాగి ఉంది భారత భవిష్యత్తు. జనాభా ఒక్కటే ప్రమాణం అయితే గత 40 నుంచి 50 సంవత్సరాలుగా కుటుంబ నియంత్రణ పాటించిన రాష్ట్రాలు శిక్ష పడతాయి, మహిళా విద్యపై దృష్టి పెట్టిన రాష్ట్రాలు శిక్షించబడతాయి, పబ్లిక్ హెల్త్ మెరుగుపరిచిన రాష్ట్రాలు శిక్షించబడతాయి, అక్షరాస్యత పెంచిన రాష్ట్రాలు, చిన్న కుటుంబం సంతోషకర కుటుంబం అన్న భావనను సామాజికంగా అమలు చేసిన రాష్ట్రాలు, ఇవన్నీ చివరకు పార్లమెంట్లో తమ గొంతు బలహీనపడే పరిస్థితి ఎదుర్కొంటాయి. అంటే దేశాన్ని అభివృద్ధి చేసిన రాష్ట్రాలకు బహుమతి కాదు శిక్ష, జనాభా అదుపులో పెట్టిన రాష్ట్రాలకు గౌరవం కాదు గాయంగా ఉండేటువంటి అవకాశం జనాభా ప్రాతిపదికన చూస్తే. ఇది న్యాయమా? ఇదే ప్రమాదాన్ని దక్షిణాది రాష్ట్రాలు సంవత్సరాలుగా చెప్తున్నాయి. దేశ ప్రయోజనం కోసం జనాభా నియంత్రణలో ముందున్నాం, ఇప్పుడు అదే కారణంతో పార్లమెంట్లో మా వాటా తగ్గిస్తారా అనే ప్రశ్నకు కేంద్రం సమాధానం చెప్పాలి. ఈ ప్రశ్న తెలంగాణదే కాదు, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, అభివృద్ధి సూచికలో ముందున్న అనేక రాష్ట్రాలకు కూడా ఇదే ఆవేదన. లోక్సభ సీట్ల పెంపు జరిగితే అది జనాభా ఆధారిత పంచాయతీగా మారకూడదు, అది జాతీయ న్యాయంగా మారాలి. అందుకే కొత్త ఫార్ములా అవసరం, అదే రివార్డు ఫార్ములా ప్రకారం చేస్తే ఎవరికి ఏ నష్టం జరిగే అవకాశం లేదు. సరళంగా చెప్పాలంటే కొత్తగా పెంచే సీట్లను కేవలం జనాభాపై కాకుండా ఆల్రెడీ ఉన్న సీట్లను అట్లా ఉంచి, కొత్తగా పెంచేటువంటి సీట్లు 300 సీట్లు ఏవైతే పెరుగుతా ఉన్నాయో, కొత్తగా పెంచే సీట్లను కేవలం జనాభాపై కాకుండా దేశానికి రాష్ట్రం చేసిన సామాజిక ఆర్థిక సేవలపై కూడా ఆధారపడి పంచాలి. అంటే ఒక రాష్ట్రం తన ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరిచిందా, విద్యను పెంచిందా, ఉపాధి కల్పించిందా, అడవి విస్తరాన్ని కాపాడిందా, పేదరికాన్ని తగ్గించిందా, నేరాలను తగ్గించిందా, రవాణా, మౌలిక వసతులు, జీవన ప్రమాణాలు పెంచిందా, ఇవన్నీ కూడా లెక్కలోకి రావాలి. అంటే లోక్సభ సీట్లు కేవలం జనాల లెక్క కాదు, అది పాలనకిచ్చే మార్కులు కూడా కావాలి.